హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. ఇది పోలేల అమావాస్య పూజ అనమాట. ఎలా చేశాను ఏంటి, మీకు మా ఇంట్లో మీకు లేదు కదా పూజ, ఎలా చేసుకున్నారు ఏంటి మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఎందుకంటే నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ డౌట్ ఉంటుంది. ఎందుకంటే నేనంటే వాళ్ళకి ఏంటో తెలుసు కాబట్టి, మా రిలేటివ్స్ అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, అలాగే నన్ను ఎంతమంది ఫాలో చేస్తున్న ఈ ఫాలోవర్స్ అందరికి కూడా తెలుసు. అయితే ఎలా చేశాను ఏంటి, తులసమ్మ దగ్గర ఎందుకు పోలేరు అమావాస్య పెట్టుకున్నాను అనేది కూడా వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో ఈ వీడియో, అంటే పోలేరు అమావాస్య ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందేమో ఆ థాట్లో మీకైతే షేర్ చేసుకుంటున్నాను. వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రేపు నవరాత్రులు కాబట్టి వాటి స్టోరీ కూడా ఉంది. ముందు రోజు శనివారం కాబట్టి ఇల్లు అది నీట్గా క్లీన్ చేసుకొని తడిగుడ్లు పెట్టుకొని గోడలు కూడా, అంటే అమ్మవారిని ఎక్కడైతే వారి నవరాత్రులు కూర్చోబెడతాను అక్కడంతా ఒత్తుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. మ్యాటీలు కానీ కర్టన్స్ కానీ అన్నీ తడిపేసి పూజ అయితే చేసుకుందాము. ఈ 9 రోజు అంటే ఈసారి 10 రోజులు పడింది కదా, ఇంకా అన్నీ నిష్ఠగా చేసుకుందాం అని అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎలాగో ఇంకా ఎటువంటి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కదా అని చెప్పేసి అందుకని శనివారం వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇంక ఈరోజు పోలేరు అమావాస్య అనమాట. పోలేరు అమావాస్య మీకు లేదు కదా సంధ్య, ఇంట్లో ఎలా పెట్టుకున్నావు ఏంటి అని మీకు అందరికీ 1,00,000 డౌట్లు అయితే రావచ్చు. అన్నీ కూడా డీటెయిల్గా మీకు ఇందులో నేను ఎలా చేశానని చెప్తాను. ఫస్ట్ ఇంట్లో ఉదయాన్నే లేచి మళ్ళీ తడిగుడ్లు పెట్టుకొని ద్వారబంధాలు ముగ్గులేం పెట్టలేదండి, తడిగుడ్లు పెట్టి జస్ట్ ముగ్గు వేసేసి దీపం పెట్టుకొని బయటకైతే వచ్చామన్నమాట. ఎందుకు అంటే నవరాత్రులు కదా, ఇలాగ పోలేరు అమావాస్య కూడా ఉంది. పూర్ణ మార్కెట్ వెళ్తే అన్నీ కొంచెం తక్కువ రేటుకు దొరుకుతాయని చెప్పుకొని ఇద్దరు మొగుడు పిల్లలు ఇంక పెద్ద పెద్ద బ్యాగులు పట్టుకొని వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత దీన్ని అంటారండి దూరపు కొండ నులుపు అని చెప్పేసి పక్కనున్న మా రైతు బజార్ వదిలేసి పూర్ణ మార్కెట్ వరకు వెళ్ళామన్నమాట. ఏదో అన్నీ తగ్గుతాయి, ఇంకా ఎంతో కొంత మిగులుతుంది కదా, చిన్న ఆశ. మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఏంటంటే ఎంతో కొంత ఎక్కడొక రూపాయి తగ్గితే అక్కడికే పరిగెడుతూ ఉంటాము. అది వెళ్ళిన దారి ఖర్చు వదిలేస్తాం అనమాట. ఇప్పుడు పెట్రోల్ ఖర్చు ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్ళిందే పట్టుకుంటాము. ఇన్ కేస్ నేను కూడా ఒక్కోసారి అంతేలేండి. ఇంకా అక్కడికి వెళ్ళి తీరా చూసిన తర్వాత అన్నీ కొబ్బరికాయ 35, 40 ఇలాగే ఉన్నాయి. అరటిపళ్ళు కానీ అన్నీ చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి. తోటకూర పోలేరు అమావాస్యకి మనకు కావాలి కదా, పులుసు చేస్తాము. తోటకూర కట్ట 50 రూపాయలు, బీరకాయలు 70 రూపాయలు. ఓడి అమ్మ బడవ, ఇంకా మాకు వద్దని చెప్పేసి ఇద్దరం మర్యాదగా వచ్చేసి మళ్ళీ మా మార్కెట్లో అన్నీ కొనుక్కున్నాము. 10 రూపాయలు 20 రూపాయలతో అంతా తెగిపోయింది అనమాట. కొబ్బరికాయలు చిన్న చిన్నవి తెచ్చుకున్నాం, నవరాత్రులకు ఉండాలి కదా అని చెప్పేసి. ఇంకా ఈరోజు మాకు పోలేరు అమావాస్య ఉందని చెప్పాను కదా, దానికోసం అయితే పులుసు అయితే పెడుతున్నాం. ఈ పులుసు ఎలా చేయాలంటే తాలింపు పెట్టడం కానీ ఏమీ చేయకూడదు. తోటకూర మనకి మేమేం వేస్తామంటే తోటకూర, జొన్న పొత్తులు, బెండకాయ, వంకాయ, మళ్ళీ గుమ్మడికాయ, చిలకడదుంప వేసాము. మళ్ళీ బరబాటీలు ఇవన్నీ వేసేసి ఉప్పు, కారం, చింతపండు పులుసు, పసుపు వేసి బెల్లం వేసి పొయ్యి మీద పెట్టేయడం. అలా సిమ్లో బీరకాయ కూడా వేసాంలేండి. అలా సిమ్లో పెట్టేసి అది మగ్గనివ్వాలన్నమాట. మనం తాలింపులు కానీ ఏం వేయకూడదు. అలా మగ్గిన తర్వాత ఉప్పు కారం కూడా ఏమీ చూడము, అలా దించేసి పక్కన పెట్టేయడమే. ఇదొక పులుసు అనమాట. పోలేరు అమావాస్యకి ఖచ్చితంగా మేమైతే ఈ పులుసు అనేది చేస్తాము, ఎటువంటివి తాలింపులు ఏం లేకుండా. ఇంకా ఈరోజైతే నేను అవన్నీ మీకు ఎప్పుడు డైరెక్ట్గా ఇవి ఎలా చేస్తాం ఏంటంటే ఎప్పుడు మీకు బ్లాగ్ అయితే నేను సెండ్ చేయలేదు. ఈరోజైతే షేర్ చేశాను అనమాట. ఉదయం వెళ్ళి అన్నీ పూర్ణ మార్కెట్లు అన్నీ చాలా రేటు ఉన్నాయి. గుమ్మడికాయ 30 రూపాయలు, 20 రూపాయలు చెప్పారు. నేను మా ఆయన పూర్ణ మార్కెట్ మొత్తం చుట్టూ తిరిగేసామండి. దేనికి వెళ్ళామో అన్నీ మెయిన్ చెక్కలకని వెళ్ళాను. ఒక్కలు కొనుక్కుందాము, చెక్కలు ఒక 50 గ్రాములు లెక్కుంటే అప్పుడు ఎప్పుడో వరలక్ష్మి వ్రతం కన్నా ముందే తెచ్చానండి. ఎప్పుడో అలా పూర్ణ మార్కెట్ వెళ్తే పిల్లలకు ఓడేలు అవి తెచ్చాను కదా, సరే పోనీ ఎలాగో వెళ్ళాను కదా హోల్సేల్ మార్కెట్కి, ఇక్కడైతే రూపాయి ఒకటి 5 రూపాయలకు 6 ఇలాగ అమ్ముతున్నారు అని చెప్పేసి తెచ్చుకున్నాను. ఒక 20 రూపాయలు బోల్డ్ అని ఇచ్చారనమాట. అలా వరలక్ష్మి వ్రతం ఇన్నాళ్ళు పూజలకి అన్నిటికీ వచ్చాయి. అలానే ఆటి కోసం కూడా వెళ్ళాను. తీరా చూసరికి ఈ రేట్లన్నీ చూసేసరికి మైండ్ ఫ్లీజ్ అయిపోయి ఇంకా అది కూడా మర్చిపోయి వచ్చేసాను అనమాట. ఇంకా ఎప్పుడో మళ్ళీ వెళ్తే తెచ్చుకుందాము, ఈలోపు నాకు నవరాత్రులకి అయితే చెక్కలు కావాలి, ఇక్కడ ఎక్కడో కొంచెం అలా అడ్జస్ట్ అవుదాం అందాక అని చెప్పేసి వచ్చేసాను. అంటే నిజంగా ఎక్స్పెక్ట్ చేసామండి చాలా తగ్గుతుంది. అరటిపళ్ళు కానీ కమలపళ్ళు, నవరాత్రులు కూడా ఏదో ఒక ప్రసాదం ఉండాలి కదా అమ్మవారికి, ప్రతిరోజు పండు అనేది ఉండాలి కదా. అలాగని చెప్పేసి బత్తాయి కాయలు దొరుకుతాయి కదా, బత్తాయిలు ఇలాగా అరటిపళ్ళు చిన్న దొరికితే అవి తెచ్చుకుందాం అనుకుని వెళ్ళాను. తీరా చూసేసరికి నాయనో ఇంకిద్దరు నోరు మూసుకొని ఇంటికి వచ్చి జాగ్రత్తగా, ఈరోజు ఎలాగో ఏమి తినం కాబట్టి అతనైతే బయట టిఫిన్ చేశారు, నేను బయట వెయిట్ చేశాను.
టిఫిన్ చేసేసి మళ్ళీ మా రైతు బజార్కి వచ్చేసి మద్దిలపాలెం రైతు బజార్కి వచ్చేసి మళ్ళీ అన్నీ కొనుక్కొని అప్పుడు ఇంటికి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేశాను. చాలా చాలా కాస్ట్ ఉన్నాయి అబ్బా. పూర్ణ మార్కెట్ అందరూ పరిగెట్టేస్తారు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా పులుసు అయితే బెల్లం వేసేసి పెట్టేస్తాను అనమాట. ఇంక తప్పాలు మార్చాము, అది పట్టలేదు. ఇంకా పులుసు ఫస్ట్ పెట్టేసి, అంటే దీని టిఫిన్లో అయిపోయిన తర్వాత మరొకసారి స్టవ్ అది క్లీన్ చేసేసి, ఇంకా పిల్లలకేమో మ్యాగీ చేశాను, మా అయ్యగారికేమో ఉప్మా చేశాను. ఇంకా అత్తగారు నేను ఎలాగో తినం కదా, ఇంకా అయిపోద్దని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మళ్ళీ స్టవ్ అది నీట్గా కడిగేసి మళ్ళీ ముగ్గు పెట్టుకొని అప్పుడు పులుసు అనేది ఫస్ట్ పెట్టాను అనమాట. ఇది ఇలా సిమ్లో అలా మగ్గనివ్వాలి. ఇది అయ్యేలోపు ఆర్ది మనకు ఉండ్రాల పాయసం ఎలా చేస్తామో దానిది అనమాట. ఇందులో ఉండ్రాలు వేయము, అంతే. ఇలా సింపుల్గా ఉండ్రాల ఆర్ది అనేది చేసుకోవాలి. ఇంక ఇది చేసి ఇవన్నీ అయ్యేలోపు మా మేనల్లుడు గడు వచ్చాడనమాట. ఇంకా మా వాడితో ఆటలు మామూలుగా లేదు. కేకలు వేసినాడు కొంతసేపు. అంటే ఉపవాసం ఉంటే కావాలని నిద్ర వచ్చినట్టు అవుతూ ఉంటుంది. వీడితో కాస్త టైంపాస్ చేయడము, అలా వీడిని చూసుకుంటూ వంట పని అయితే ఫినిష్ చేసేసానండి. ఆడు చక్కగా ఆడుకున్నారనమాట. వీడు మా వాడితో చక్కగా ఆడతాడు. అలాగని చెప్పి పేచి డిస్కస్ అంటే ఏడుపులు అవే ఉండవు. ఆకలేసడం ఈ అంటాడంతే. మనం ఏదైనా పెట్టిస్తే తినేస్తారు, చక్కగా ఆడుకుంటాడు. వీళ్ళిద్దరు ఆడుకునే లేపు మా వాడు ఆడికి ఇంకా చక్కగా కొంచెం అరటిపండు కొంచెం అన్నం తినిపిస్తే వాడు పడుకుని పోయిన తర్వాత అంటే మా మరదలు మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళారు, అందుకు ఇచ్చారనమాట. ఈలోపు మా వాడు దేవి డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. ఈరోజు రేపు బాలా త్రిపుర సుందరి అవతారం కదా, వేయరా అంటే వేస్తున్నాడు అనమాట. కానీ ఆ ఫేస్ అనేది బాలా త్రిపుర సుందరి అవతారం ఫేస్ వద్దమ్మా, నేను దేవీదే వేస్తానని చెప్పి దేవి బొమ్మ వేశాడు. ఫినిషింగ్ ఎలా ఉందో నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇంకా మా అవన్నీ ఫుడ్ అంతా అయిపోయి గిన్నెని తోమసరికి సార్ అయితే లేచారు. చాలాసేపు ఆడుకున్నాడు. వీటితో ఎంతసేపు ఆడాడో తెలీదు. పిచ్చికిపోయి ఒక పక్క ముక్కు కారిపోయి, అంటే అవి నిజంగా ఫ్రూట్స్ అనుకొని గాబరైపోయి తినేస్తున్నాడు అనమాట. కాకపోతే అవన్నీ కడిగిసి ఇచ్చానండి, ఎందుకంటే డస్ట్ అది ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా చక్కగా అస్సలు పేచి ఉండదు, ఇలాంటి పిల్లల్ని ఉంచవచ్చు. ఇక్కడే స్టోరీ జరిగిందండి. ఆ లోపల బాల్ కావాలని పేచి ఏడుపు, అందులో ఎలా వస్తుంది చెప్పండి. ఇంకా మొత్తానికైతే సాయంత్రం అయ్యేసరికి వాడైతే వెళ్ళిపోయాడు అనమాట. అయితే చెప్పాను కదా, పోలేరు అమావాస్య మీకు ఉంది కదా సంధ్య, బయట చేసుకుంటున్నావు తులసమ్మ దగ్గర అంటే, ఇలా ఇక్కడ చాలామందికి అడిగానండి, ఇలా పోలేరు అమావాస్య మీకు ఉందా, మేము వస్తాము చేసుకుంటామంటే ఎవ్వరు కూడా మాకు లేదు అన్నారు. ఒకళ్ళిద్దరు కూడా ఉండి కూడా లేదన్నారు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చేస్తానని ఒకరు చెప్పారు నాకు. ఇంకా ఆలికీలకి ఎందుకు బతిమలాడడం, ఏం చేద్దాం ఏంటని చెప్పేసి ఆలోచించి ఇవేంటంటే పంతులు ఆటకి తెలుస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ నోములు అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అడగాలి మనం ఎలా చేయాలి. ఇలాగ వెళ్ళిపోవాలి, ఎత్తెళ్ళిపోవడమే మాకు దీన్ని ఎత్తెళ్ళిపోయిన నోము అంటారు. ఎత్తెళ్ళిపోవడమే, ఇంట్లో కదలేదు అని చెప్పేసి నేను మా పిన్నికి ఫోన్ చేస్తే మా పిన్ని ఏమందంటే, బుజ్జిదొడ్డు అంటే మా అమ్మ అలా పెదనాన్న కూతురు అనమాట. ఆ పెద్దమ్మకి అడిగాం. వాళ్ళకి కార్తీక పౌర్ణమి ఉంది, పోలేరు అమావాస్య ఉందన్నమాట. అయితే దొడ్డ ఇలా ముందు రోజు 2 రోజుల ముందే అడిగాను, దొడ్డ ఇలాగ ఏంటి దొడ్డ ఇలా సిచ్యువేషన్ ఇలా అయిపోయింది, చేసిన వాళ్ళు ఎవరు లేరంటే, తులసమ్మ దగ్గర చేసుకో తప్పేమీ లేదు, అది మీలాగే ఎత్తెళ్ళిపోయినట్టే వస్తుంది. ఎందుకంటే ద్వారబంధం బయట కదా పూజ చేసుకుంటే, తులసమ్మ ద్వారబంధం బయట ఉంటుంది. తులసమ్మ కన్నా దేవత ఎవరు ఉన్నారు, సపరేట్గా తులసమ్మకి సపరేట్గా దీపం పెట్టుకొని, అలాగే పోలేరమ్మకు కూడా సపరేట్గా దీపం పెట్టుకోండి అని అన్నారు. నేను సపరేట్గా పోలేరమ్మకు కూడా సపరేట్గా దీపం పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాను. అలాగే మాకు దోసకాయకి పసుపు కొమ్ము కట్టేసి పెడతారనమాట. కట్టేసి అది మన తర్వాత పూజ అయ్యాక కథ విన్న తర్వాత మనకు వేసుకోవాలి. ఇంకా ఆ దొడ్డ చెప్పిన తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ అడగడం ఎందుకు, ఒకటైతే దండం పెట్టుకోమన్నారు. తల్లి నేను పూజ మానేయట్లేదు, నీ పూజ నేను వదలట్లేదు, నాకు ఇలా వీలైంది, నేను ఇలా చేసుకుంటున్నాను తల్లి అంతే అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోమన్నారు. నేను దండం పెట్టుకున్నాను. అది కూడా నాకు ఎంత వర్షం దిగిపోయింది తెలిసిందండి. మొత్తం నల్లగా చేసింది. మీకు ఆల్రెడీ చూస్తే బ్యాక్ సైడ్ చూడండి, క్లాత్లు అన్నీ పెట్టాను, దీపాలు ఎక్కడ కొండెక్కిపోతాయో అని చెప్పేసి. ఆఖరికి ఇంట్లో మనం దీపం పెట్టుకుంటాం కదా, అప్పుడు దండం పెట్టుకున్నా, ఏంటి తల్లి ఫస్ట్ టైం నేను చేసినప్పుడు ఈ ఆటంకాలు, నెక్స్ట్ నుంచి నేను ఇంకా చెయ్యాలా వద్దా చెప్పు, ఇలా నువ్వు చేస్తా అని చెప్పేసి ఇంట్లో దండం పెట్టుకొని బయటకు వచ్చి కర్టన్స్ అన్నీ వేసేసరికి చక్కగా దీపాలన్నీ వెలిగాయండి. అస్సలు కొండెక్కే అదే లేదు, గాలి కూడా వర్షం కూడా అంత నల్లగా దిగిన వర్షం కూడా ఆగిపోయింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తులసమ్మ దగ్గర చక్కగా పూజ చేసుకున్న అమ్మవారికి కూడా నాకు ఇంకా సరే తల్లి ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాను. వేరే అంటే నాకు వీలైతే, మన ఆడవాళ్ళం ఒకసారి వీలవుతుంది ఒక్కోసారి వీలవుతుంది చెప్పలేము కదా, అది మన చేతుల్లో ఏమీ ఉండదు. కాబట్టి
ఎప్పుడు వీలైతే అంటే ఎప్పుడు నాకు కుదిరితే అవకాశం ఉంటే కనుక పోలేరమ్మ అమావాస్య ఇలా ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. తులసంద ముగ్గురు కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా నా కోడలు వచ్చి కూడా అదే ఇంకా డిసైడ్మెంట్ అనమాట. ఇంకా ఈలోపు ప్రసాదం అయితే తినేసి పూజ అయిపోయిన తర్వాత నోముతాలు కట్టుకొని చక్కగా ప్రసాదం అయితే తినేసామండి. ఇంకా ప్రసాదం తిన్న తర్వాత ఒంట్లో ఎలా ఉంటుందో చెప్పండి ఎవరికైనా. ఉదయం నుంచి నాన్ స్టాప్గా అన్నీ చేసరికి లాస్ట్లోకి మన వరకు వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. ఆఖరి తినడానికి కూడా నీరసంగా అన్నట్టు బద్ధకంగా కళ్ళు పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ రకంగా నేను పోలేరమ్మ అమావాస్య చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి.